శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు ఒక 2-3 ఇంటర్వ్యూలలో ఒక మాట ఏమన్నారంటే ఈ కాడి నుంచి ఇప్పటి నుంచి నేను డెబ్యూట్లకు వెళ్ళాను అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మా స్టూడియోలో కూడా అన్నారు, నా ముందు కూడా అన్నారు. బట్ మరి మీరు మళ్ళీ డెబ్యూట్లకు ఎందుకు పార్టిసిపేట్ అయ్యారు? డిబేట్ కి నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. డిబేట్ కా? అవును, రీసెంట్ గానే డిబేట్ కి నేను 2-3 ఛానల్లో పార్టిసిపేట్ అయ్యారు. మల్లెపూలు. ఓ మల్లెపూలు గురించా? అది నేను డిబేట్ కి వెళ్ళను అన్నానంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మతపరమైన దేవీ దేవతల గురించినటువంటి విషయాలు, సెన్సిటివ్ విషయాల కోసం నేను మాట్లాడను. ఎందుకంటే చాలా మనోభావాలు దెబ్బతింటాయి. ఈ మల్లెపూల వివాదం ఏంటంటే అది ఒకరి మీద వేసిన నింద. ఆ నిందని తొలగించటానికి నేను వెళ్ళా. డిబేటే, కానీ మతపరమైంది కాదు కదా. దేవి దేవతల సంభాషణ అక్కడ ఉండదు. అలా రాలేదంటారా? దేవి దేవతల గురించి సంభాషణ వచ్చింది. వాళ్ళు బైబిల్ అన్నారు, నేను మీ గ్రంథాల్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి నేను అనాల్సి వచ్చింది. చెప్తున్నాను కదా, ఏది జరగాలనుకో ఆ పరిస్థితులు, ఆ ఆవేశాలు, కోపావేశాలు అలా నెట్టేస్తాయి ముందుకి. బట్ మీరు చెప్పిన మాట కాడే అక్కడే ఆగిపోతే ఇక్కడ వరకు ఎలా పోవు కదా. అంటే ఇప్పుడు ఒకటండి, మన ఇల్లు మన కుటుంబం అనుకున్నప్పుడు మన నాన్న మీద, మన అమ్మ మీద, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద నింద పడినప్పుడు ఆ నింద పోవటానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి. క్రైస్తవ సమాజం, క్రిస్టియన్ కమ్యూనిటీ నా ఇల్లు అని ఎవరనుకున్నా, నేనే కాదు ఎవరు అనుకున్నా వాళ్ళు బయటకు వస్తారు, బయటికి వచ్చి మాట్లాడతారు, అది క్లియర్ చేస్తారు, సార్ట్అవుట్ చేస్తారు, చెయ్యాలి. ఆ బాధ్యత ఉంటది. ఇది నా ఫ్యామిలీ. ఒక శాలిం రాజ్ గారు కానీ, ఒక జాన్ వెస్లీ గారు కానీ, ఎవరైనా హూ ఎవర్ ఇట్ ఈస్, నా కుటుంబం ఇది, క్రిస్టియన్ సమాజం నా కుటుంబం ఇది అనుకున్నవాడు బయటికి రావాలి, మాట్లాడాలి, తప్పదు. కానీ గుంపులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, బయట నుంచి కూడా స్పందించవచ్చు కదా. అదే అంటున్నా, బయట నుంచి నేను స్పందించాను. అయితే నాకు ఆ ఛానల్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను ఎవరెవరు వస్తున్నారండి అన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు, జూమ్ కాల్లో కూడా 2 పాస్టర్స్ తీసుకుంటాము, అటువైపు ఒక మోటివేషనల్ స్పీకర్ ఎవరో ఒక ఆవిడ పేరు మర్చిపోయింది, ఆవిడ, ఇంకొకరు ఎవరు వస్తున్నారు. అంటే మతానికి సంబంధించినది అయితే నేను రానండి చెప్పాను, స్పష్టంగా చెప్పాను. కేవలం మల్లెపూల వివాదం మీద అయితేనే నేను వచ్చి మాట్లాడతాను, క్లారిటీ ఇస్తాను. మతపరమైన విషయాలు నేను రాను మీకు చెప్పాను. ఓకే, నో ప్రాబ్లం అండి, ఇది కేవలం ఈ ఇష్యూ మీదనే నడుస్తుంది అని చెప్పారు. ఆ మాట మీద నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాట ఆర్గ్యుమెంట్ పెరుగుతున్న కొద్దీ ఈ ఇష్యూలు వచ్చాయి. ఆ ఇష్యూస్ అన్ని బయటకు వచ్చాయి. బట్ మీరు దాంట్లో డిబేట్ లో పార్టిసిపేట్ అయ్యే బదులు ఇండివిజువల్ గా నన్ను తీసుకోండి, ఎవరిని తీసుకోకుండా ఆ పాయింట్ ఆఫ్ మీద నన్ను క్వశ్చన్ అయ్యండి, నేను చెప్తాను అని చెప్పేసి మీరు క్లియర్ గా చెప్పొచ్చు కదా. దాంట్లో ఆ విధంగా ఎందుకు అంటే అదే అంటే గుంపులోకి వెళ్ళకుండా ఇండివిజువల్ గానే ఉండి మన ఇద్దరమే కూర్చుందాము, జూమ్ అయితే జూమ్, ఫేస్ టు ఫేస్ అయితే మన ఇద్దరం కూర్చొని దాని మీద మాట్లాడుకుందాము, డిస్కస్ చేద్దామంటే ఓకే. బట్ ఈ డిబేట్లో అంటే నేను రాలేను అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు అంటున్నా. అంటే గుంపులోకి ఎందుకు వెళ్ళారు? అవసరం లేదు. ఎందుకంటే ఆ ఇష్యూ మీద, ఆ పర్టికులర్ వేడివేడిగా ఇష్యూ ఉన్నప్పుడు అది సార్ట్అవుట్ చేయడానికి ఎన్ని వేసి ఉంటే అన్ని వేసులు వెళ్తాం మనం. ఆ వేలో వెళ్ళకూడదు అని నాకేం లేదు. నేను మతపరమైన డిబేట్లోకి వెళ్ళకూడదు అనే కండిషనే తప్ప ఇక వేరే ఏ డిబేట్కైనా నేను వెళ్తా. దాంట్లో మతపరమైన దాని గురించి కూడా కొన్ని వచ్చింది, అదే రాకుండా ఉండాల్సింది వచ్చింది. మన చేయి దాటిపోయినప్పుడు మనం ఏం చేయలేము. దాన్ని కూడా మరలా ప్రొలాంగ్ చేయలేదు, ఆ టాపిక్ అక్కడతో కట్ చేసాం, మరలా ఇదే కొనసాగించాం. మల్లెపూల విషయం మీదనే మాట్లాడడం కంటిన్యూ చేసాం. మరి ఆ డిబేట్ లో ఇంకొక వార్డు కూడా వచ్చింది. ఇప్పుడు బైబిల్లో స్త్రీలను గౌరవించకూడదు అని చెప్పేసి వేరే అన్నారు. అంటే అందులో ఉంది, నేను చూపించాలంటే మళ్ళీ పురాణాలు వెనక్కి ఎందుకు లేని అని చెప్పేసి మీరు అన్నారు. అంటే నిజంగానే బైబిల్లో స్త్రీలను గౌరవించకూడదని ఉందా? ఒకటి చెప్పాలంటే సింపుల్గా, నాకు తెలిసి కొన్ని లక్షల గ్రంథాలయాల్లో, కొన్ని కోట్ల పుస్తకాల్లో బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత ఇకే గ్రంథం లేదని చెప్తా. అంటే గౌరవించారా, అగౌరవపరిచారా? చెప్తున్నాను, ప్రాధాన్యత, గౌరవం, ఆ విలువ ఇంకా ఏ పుస్తకంలో లేదు. యాజ్ ఐ నో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఒక్క బైబిల్లోనే అంత అంటే ఉండొచ్చేమో ఈ స్థాయిలో. ఒక భర్తకి బైబిల్ ఏం చెప్పిందంటే, భర్తలారా భార్యల్ని ప్రేమించండి ఒక చోట, మీ భార్యల్ని నిష్ఠూర పెట్టద్దు అనే ఒక చోట, మీ భార్యల్ని సన్మానించండి అనే ఒక చోట. ఇలా చాలా సందర్భాల్లో
స్త్రీకి ఒక గౌరవాన్ని ఇవ్వాలి. మీరు భర్తలైనా సరే భార్యని పని మనిషిలాగా, కాలి కింద చెప్పులాగా, బానిసలాగా ట్రీట్ చేయొద్దు. ఓకే. మీలో సగభాగం అన్న విలువని, గౌరవాన్ని మీరు ఇవ్వాలి అని బైబిల్ చెప్తూ వచ్చింది. వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఏదో మాట్లాడతారు. బైబిల్లో స్త్రీకి విలువ లేదు, ప్రాధాన్యత లేదు. బైబిల్లో ఉన్నటువంటి గౌరవం స్త్రీకి ఇంకెక్కడా లేదు. మరి మీరు దాన్ని ఒప్పుకున్నారు కదా, ఆయన చెప్పిన మాటనే ఒప్పుకున్నారు కదా. యాక్సెప్ట్ చేయలేదు, చేశారు. లేదు లేదు. చేశారు. నేనేమన్నానంటే మీ గ్రంథాల్లో స్త్రీకి విలువ లేదు, సతీ సహగమనం అనేది బైబిల్లోది కాదమ్మా, మీ సనాతన ధర్మంలో ఉన్నది అది. అది మా క్రైస్తవుడు పోరాడితే అది తొలగిపోయింది. లేదంటే సనాతన ధర్మంలో ఉన్నట్టుగా స్త్రీని, భర్త చనిపోయినప్పుడు స్త్రీని కూడా చితిమి తగలబెట్టాలంటే ఈ రోజుకి మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉండేవాళ్ళు కాదు అని నేను వాదించాను తప్ప నేను యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేశారు. లేదు లేదు. ఆయన ఏమన్నారంటే క్లియర్ గా చూపించమంటారా అని చెప్పేసి, అంటే మళ్ళా గడిచిపోయినది ఎందుకులే అని చెప్పేసి మీరు అక్కడితో ఆపేశారు. అంటే అన్నాడు, యాంకర్ అన్నాడు. లేదు, మీరే అన్నారు. నేను దాన్ని 1కి 10 సార్లు చూసాను. మీరేనా ఏంటి అని చెప్పేసి క్లియర్ గా చూస్తే మీరు లేదండి, నేను అది బై మిస్టేక్ వచ్చి ఉండొచ్చాము. అది ఇప్పుడు అది ఛానల్, ఇది ఛానల్, అది పబ్లిక్ లోకి వెళ్తుంది, ఇది కూడా వెళ్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఒప్పుకుంటే ఇక్కడ ఒప్పుకోవాలి కదా, మరి నేను యాక్సెప్ట్ చేయను. యాక్సెప్ట్ చేయడానికి లేదు కదా. దాని మీద కూడా చాలా మంది మాట్లాడారు, ఈయన పాస్టర్ ఏంటి, సో బైబిల్ ఏమన్నా చదివారా, అందుకే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అది, మీరు పాస్టరా లేకుంటే క్రిస్టియనా అని అడిగింది దానికోసం, ఈ పాయింట్ కోసం. కానీ మీరు అక్కడ ఏమన్నారంటే ఒప్పేసుకున్నట్టుగా మాట్లాడుకున్నారు. లేదు లేదు లేదు. అక్కడ యాంకర్ ఏం చేశారంటే, ఎవరైతే మమ్మల్ని కూర్చోబెట్టారో ఆయన ఈ వాదనని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సార్ ఇది ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది సార్, టాపిక్ అంటుంటే ఓకే అని ఉంటాను నేను, అంతే తప్ప నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను, సమస్య లేదు, యాక్సెప్ట్ చేయను. మరి అది ఎలా కట్ చేశారు నాకు తెలియదు, నేనైతే చూడలేదు ఇప్పుడు వరకు, అలాగా ఆ లింక్ కూడా నాకేం రాలే. ఓకే. సో సరే, ఇప్పుడు అలా అన్నారు, చూసి వీడియో చూసి కూడా అడిగారు. సో అలా అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు బైబిల్ గురించి? అంటే మీరు అక్కడ మీరు ఒప్పేసుకున్నారు అని చెప్పేసి కొందరు అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సమస్య లేదు, ఒప్పుకోలేదు కాదు కదా. నా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టినా, పీక మీద కత్తి పెట్టినా ఒప్పుకోను, ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా బైబిల్ స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం, విలువ నెక్స్ట్ లెవెల్. ఏ గ్రంథంలో లేదు అంత విలువ. అలాంటిది నేనే యాక్సెప్ట్ చేస్తాను? ఆయన ఎవరు అలా చెప్పాడని యాక్సెప్ట్ చేయను, సమస్య లేదు అసలు.